సనాతన ధర్మానికి జయోస్తు, ఆధ్యాత్మికతకు విజయోస్తు. జగద్గురు శ్రీ శంకర భగవత్పాదుల గురు పరంపరకు అవిఘ్నమస్తు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అద్వైత జ్ఞాన దీప్తికి స్వాగతం. వైదిక సాంప్రదాయ గురువర్యులకు మంగళ నీరాజనం. ధార్మిక విశ్వాసాలను, విశ్వశాంతి సందేశాన్ని దేశం నలుమూలలా సంప్రోక్షణ కావించే విజయ యాత్రకు శంఖారావం. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి ఆశీరనుగ్రహాలతో జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి విజయ యాత్ర శుభారంభం. కర్ణాటక, తెలంగాణ, నేపాల్, న్యూఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ నివాసితులకే కాకుండా మన ఓం స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ శ్రీచరణుల దర్శన భాగ్యం. 12-10-2025 నుండి 3-12-2025 వరకు కర్ణాటక, తెలంగాణ విజయ యాత్ర 2025 వివరాలు. 12-10-2025 శృంగేరిలో ఉదయం బయలుదేరి కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ, కర్ణాటకలోని ధర్మస్థలకు పయనం. 13-10-2025 ధర్మస్థల నుండి ఉదయం బయలుదేరి ఉత్తర కన్నడ ప్రాంతం కర్ణాటకలోని కల్లట్క గోకర్ణంలో బస. 14-10-2025 గోకర్ణం నుండి ఉదయం బయలుదేరి ధార్వాడ సమీపంలో ఉన్న పాలికొప్పకు చేరుతారు. 15-10-2025 కూడా పాలికొప్పలోనే బస చేసి భక్తులను అనుగ్రహిస్తారు. 16-10-2025 పాలికొప్ప నుండి బయలుదేరి తెలంగాణలోని శంషాబాదుకి చేరుతారు. 17-10-2025 శంషాబాద్ నుండి ఉదయం బయలుదేరి మేడ్చల్, మల్కాజ్గిరి, కోంపల్లికి చేరుతారు. అక్కడి నుండి శ్రీ శారదామాత దివ్య సన్నిధానం బాసరకు చేరుతారు. 18-10-2025 కూడా బాసరలోనే బస చేసి భక్తులను అనుగ్రహిస్తారు. 19-10-2025 బాసర నుంచి బయలుదేరి రాజన్న సిరిసిల్ల సమీపంలోని వేములవాడ చేరుతారు. 20-10-2025 వేములవాడ నుండి బయలుదేరి హైదరాబాదుకి విచ్చేస్తారు. 21-10-2025 నుండి 3-11-2025 వరకు హైదరాబాదులోనే విడితి చేస్తారు. శ్రీ శారదా చంద్ర మౌళీశ్వర వారికి చేసే నిత్య సేవలు, విశేష పూజలు, అభిషేకాలు చూసే మహద్భాగ్యాన్ని పొందుతాం. మహాస్వాముల దివ్య అనుగ్రహ భాషణలను విని ధన్యులమవుదాం. తెలంగాణలోని కొన్ని అనుబంధ శృంగేరి మఠాలలో శ్రీవారి కరకమలముల చేత నిర్వహించే కుంభాభిషేకాలు, విగ్రహ ప్రతిష్టలు, జగద్గురువుల పాదస్పర్శచే మహిమాన్వితం కాబోయే శృంగేరి శాఖా మఠాలు. శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారిని సేవించుకుందాం, వారి పవిత్ర ఆశీస్సులను పొందుదాం.